నిన్న ఈ యొక్క చౌకిపేట పట్టణంలో సత్యసాయి కాలనీలో నివాసం ఉంటున్న సదాశివ గౌడు యొక్క ఇంటిలో వాళ్ళ అత్తగారైన శంకరంపేట మానమ్మ తన కూతురు వెంకటలక్ష్మితో కలిసి అందాజ 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి 25 to 30 ఇన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక వ్యక్తి ఇంట్లోకి అకస్మాత్తుగా గేట్ తీసుకొని వచ్చి ఆ యొక్క మానమ్మ మీద కారంపొడి చల్లి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు 4 తులాలది గుంజుకొని పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చిన ఒక కంప్లైంట్ మీదకి మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే ఈ యొక్క విక్టిమ్ మానమ్మ తను ఉదయము ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఈమెను ఫాలో చేయడం జరిగింది. ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేసి ఆ యొక్క మానమ్మకు చూపిస్తే అవును ఇతనే నా యొక్క మెడలో ఉన్న బంగారం చైను గుంజుకొని పోయినాడు అని ఆమె ఐడెంటిఫై చేసింది. ఆ పర్సన్ని మనము ఇక్కడ లోకల్లో ఉన్న మాకున్న సోర్స్ని బట్టి మేము ఐడెంటిఫై చేసి ఈరోజు మార్నింగ్ ఈ యొక్క బ్రాహ్మణపల్లి చౌరస్తాలో అతను వెళ్తుంటే మాకు అనుమానం వచ్చి పట్టుకొని ఫోటో ఐడెంటిఫికేషన్ పట్టుకొని వెరిఫై చేస్తే అతడు ఏదైతే నిన్న ఈ యొక్క మానమ్మ దగ్గర దొంగిలించిన పుస్తెల తాడును దొంగిలించిన విషయంలో కన్ఫెషన్ చేసి మనకు ఆ యొక్క కేసు సొత్తుని మనకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మేము అతన్ని అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేసి ఈ యొక్క కేసు ఏ విధంగా అతను చేసినాడు, ఈ నేరానికి ఏ విధంగా పాల్పడ్డాడు అనే విషయాలు కూడా అన్నీ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు అరెస్ట్ చేసినాము, అతన్ని రిమాండ్కు తరలిస్తాం.